ఒక నిమిషం సురేంద్రన్న, ఒక్క నిమిషం. కార్యక్రమాల లోపల తమదైనటువంటి గౌరవనీయ ఆత్మీయతను అందించి సహృదయులు గౌరవనీయులు శ్రీ చింతా ప్రభాకర్ సార్, శాసనసభ్యులు సంగారెడ్డి, ఒకసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథిగా వారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ జగదీశ్వర్ గారు డిగ్రీ కళాశాల, అదేవిధంగా గౌరవనీయులు సుదీర్ఘమైనటువంటి వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత కూడా వేదికాశీలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు అదేవిధంగా స్థానిక కౌన్సిల్ శ్రీ చిన్నల ప్రభాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, జడ్పీహెచ్ఎస్ మారేపల్లి వారిని కూడా ప్రత్యేకమైనటువంటి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి వేదికాశీల పెద్దల చేతుల మీదుగా జ్యోతి ప్రజల కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా సూచన. హవామహే కవిం కవీనాముపసహస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాస్పద ఆనశృణ్వన్నోది విశాలనం. ఓం నమో వయం వై శ్రవణాయమాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు నమో నమః. యొక్క సమక్షంలో నాటి కార్యక్రమంలో సుమారుగా 4 మండలాలకు సంబంధించిన 5 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార అవార్డు గ్రహీతలందరూ కూడా నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి బుట్టు భారతి గిరిసుతుల్నాతాడు పూకోటి తామరలందడి ఈనాటి కార్యక్రమంలో గౌరవనీయులు కార్యక్రమం అవార్డు గ్రహీతలైనప్పటికీ గౌరవనీయ హెడ్మిస్ట్రీస్ లో అమ్మ విజయలక్ష్మి మేడం గారు, అదేవిధంగా ఎలిజబెత్ మేడం గారు విజ్ఞప్తి. సన్మాన గ్రహీతలు హెడ్ మాస్టర్ కోటా లోపల సాధారణంగా మీకు ఆత్మీయ స్వాగతం తల్లి. పాఠశాల గారు ఇంకా ఉంటే దయచేసి కూర్చున్న వాళ్ళు దయచేసి వేదిక అమ్మాయి హెడ్మిస్ట్రీస్ గారు అమ్మ రాదల్లి శ్రీ శంకర్ సార్, దశరథ్ సార్ ఏమీ సార్ నిలబడండి. శంకర్ సార్ ప్లీజ్ వెళ్ళండి సార్ ఫోటో. శ్రీ చింతా ప్రభాకర్ సార్ విద్యాశాఖ పక్షమున గౌరవనీయ మండల విద్యాధికారులు సాగర్ సార్ ఇక్కడ చూడండి ఒకసారి ఒక 1 సెకండ్. మంచి మంచి దుస్తులను కూడా అక్కడక్కడ కాస్త పూర్తిగా కూడా అందిస్తున్నారు. ఒక మంచి స్నాక్ మన సొంతమవుతుంది. సార్ అయితే అది చేసేటటువంటి ప్లీజ్ ఆ కార్యక్రమానికి గౌరవనీయ శాసనసభ్యులు సన్మాన గ్రహీతలు ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ, ఎందుకంటే నన్ను నిండు మనసుతో మీరు ఆశీర్వదించింది కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నన్ను నడిపిస్తున్నటువంటి మీకు మరి ఏ రకంగా ఎంత మాట్లాడినా తక్కువే. మరి ఆ విషయంలో మాత్రం ఆ రోజు నాకు కొంత ఆరోగ్యం బాగాలేకపోయినా మీరందరూ కూడా మనస్ఫూర్తి దీవించింది కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడ్డా. ఉపాధ్యాయ వృత్తిలో మన దేశ ఖ్యాతిని విశ్వానికి చాటి చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఈరోజు వారి గురించి తెలియని ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎవరు ఉండరు. ఈరోజు వారి జన్మదినం సందర్భంగా
గత మాసంలో చేసుకోవాల్సినటువంటి మరి కార్యక్రమం ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడినటువంటి ఉపాధ్యాయులు మరి చాలా గొప్పగా చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా నేను వాటి లోతుల్లోకి ఇక్కడ వెళ్ళను. విద్యార్థులని అంధకారం నుంచి వెలుతుల్లోకి వెళ్ళడానికి మీరు శక్తివంచం లేకుండా ఒక మైనం ముద్దని మూసాలో ఏ ఆకారం మనకు కావాలనుకుంటే ఆకారంలో తయారవడానికి ఎట్లయితే మైనంని ఆ మూసలో వేస్తామో మీరందరూ కూడా విద్యార్థులని ఈ దేశం గర్వపడేట్టుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మరి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు కూడా నిత్య విద్యార్థులుగా తయారై పిల్లల్ని ఈరోజు ఉన్నత శిఖరాలకి మరి తీర్చిదిద్దేటట్టుగా తయారు చేస్తున్నటువంటి మీకు మరి అదే రకంగా ఈ భారతదేశ ఖ్యాతిని మరింత పెరిగేటట్టుగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వృత్తుల్లో రాణించుకునేటట్టుగా తయారు చేసి తీర్చిదిద్దేటటువంటి మీ వృత్తికి నేను శిరస్సు వంచి మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ వృత్తిలో ఒక రాజకీయ నాయకుడు ఇందాకన్నారు, ఎంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నా విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు, అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఒక ఉపాధ్యాయుడికి విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు విద్యార్థులకి ఆ పాఠశాలలో బాగా చెప్తున్నాడు, మా మనసుకి మస్తకానికి కట్టుకునేట్టుగా చెప్తున్నాడు, ఆ ఉపాధ్యాయుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని తెలిస్తే శోకతత్వ హృదయంతో విద్యార్థులందరూ కూడా ఈరోజు అడ్డుకునే పరిస్థితి మనం చాలాసార్లు చూస్తున్నాం. అంటే అభిమానానికి వారధి కడితే పొంగి పొల్లిపోతుంది అన్నట్టుగా ఈరోజు మరి మీ మీద చూపించే ప్రేమ దానికి వెల కట్టలేంది. అదే రకంగా ఈరోజు మిమ్మల్ని సన్మానించుకోవటం అంటే సమాజాన్ని మమ్మల్ని మేము సన్మానించుకుంటా గర్వపడుతూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరోసారి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఏవైతే కొన్ని అభిప్రాయాలు చెప్పినారో ఏ రోజైనా సరే మాట్లాడి వాటిని పరిష్కరించుకోవడానికి డిఓ గారు అయితేనేమి మరి ఎంఈఓలతో కానీ ఆ పాఠశాలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఈరోజు మీ హక్కుల సాధన కోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది హక్కులు సాధించుకోవటానికి జరుపుకునేటటువంటి ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి మీ హక్కుల సాధనలో న్యాయపరమైన కోరికలు ఇవ్వాల్సినటువంటి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి హక్కుల విషయంలో ఎక్కడన్నా నష్టం జరిగి మీరు ఇబ్బంది పడతా ఉంటే మీ పక్షాన మేముండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కాదు కానీ తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా లేనప్పుడు కూడా తాను విద్యను దృష్టిలో పెట్టుకొని కనీస సదుపాయాలే కాదు అన్ని సదుపాయాలను ఇప్పుడు ఆ కళాశాలకు అందించడం అనేది జరిగింది. చాలా థ్యాంక్స్ సార్. అదేవిధంగా ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరేది, ఇప్పుడు నేను ప్రస్తుతం తారా కళాశాలలో చేస్తున్నా, సభాముఖంగా కోరేది ఏంటంటే సదాశివపేట డిగ్రీ కళాశాలలో పిల్లలు హాస్టల్ ఫెసిలిటీ లేదు. మరి కలెక్టర్ మేడం గారు కల్పిస్తామని చెప్పారట. మీరు ఇంతకుముందు ఉన్నప్పుడు మీ దగ్గరికి కూడా ఆ విషయం వచ్చింది. మీరు శ్రద్ధ తీసుకొని కల్పించే సమయంలో అనుకోని పరిస్థితులు రావడం వల్ల అది సాధ్యం కాలేదు. అమ్మాయిలకు కనీసం సదాశివపేట డిగ్రీ కళాశాలలో
ఒక హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తే మీరు ఇప్పటి వరకు